అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీరందరూ నా బర్త్డేకి విష్ చేసి నా బర్త్డేని మరింత స్పెషల్ చేసినందుకు. నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరి కమెంట్స్ చూసిన తర్వాత, అలాగే మీ విషెస్ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ బర్త్డే సెలబ్రేషన్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ ఇయర్ అయితే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నైట్ 12 o'clock నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. నా ఫేవరెట్ కేక్ ఇది, రెడ్ వెల్వెట్ కేక్. నాకు చాలా ఇష్టం ఈ కేక్ అయితే. కాబట్టి మా హస్బెండ్ ఈ కేకే తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము, అలాగే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మా అందరి బర్త్డేస్ కూడా ఇలానే ఉంటాయండి. అంత గ్రాండ్గా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోము. హ్యాపీగా ఇంట్లోనే కేక్ కట్ చేసేసుకుంటాము. మాది స్మాల్ ఫ్యామిలీ కదా, మేము నలుగురమే కేక్ కట్ చేసేసుకొని హ్యాపీగా సింపుల్గా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చి ఇంకా ఎక్కడికైనా బయటికి అవుటింగ్కి వెళ్తాము. అంతేనండి. మా నలుగురు బర్త్డేస్ అయితే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటాయి. నవంబర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా కౌంట్ చేస్తున్నారు. ఇంకా 26 daysలో నీ బర్త్డే మమ్మీ, 25 daysలో నీ బర్త్డే మమ్మీ అని చెప్పి ప్రతిరోజు కూడా నా బర్త్డేని కౌంట్ చేస్తూ ఉన్నారు. అలాగే లాస్ట్ 1 week నుంచి అయితే ఇంకా శ్రేయస్ని అయితే అస్సలు పట్టుకోవడానికి ఇది లేకుండా ఉంది. ప్రతిరోజు కూడా నాకు అమ్మ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పి 1 week ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు. నా అసలు నిద్ర కూడా పోలేదు. నార్మల్గా అయితే పడుకుని పోతారు ఈ టైంకి. ఈరోజు అయితే అస్సలకి నిద్రపోలేదు. నేనే 1 hour పడుకున్నాను. 11 o'clockకి పడుకొని 12 o'clockకి లెగిచాను. పిల్లలైతే అస్సలకి పడుకోలేదు. నా కోసం గ్రీటింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారు. నేను లెగిచే లోపలికి సర్ప్రైజ్ అని చెప్పేసి ఇంకా నేను లెగిచి ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ అంతా చేసుకొని ఇక కేక్ అయితే కట్ చేసేసాను. లాస్ట్ ఇయర్ వరకు ఇంట్లో ఎవరి బర్త్డే అయినా కేక్ అయితే శ్రేయునే కట్ చేసేవాడండి. శ్రేయుకి అంత ఇష్టం కేక్ కట్ చేయడం అంటే. ఇప్పుడు కొంచెం పెద్దోడయ్యాడు కదా, కాబట్టి చేయి పట్టుకొని కట్ చేస్తానమ్మా అని చెప్పేసి చేయి పట్టుకొని కట్ చేస్తున్నాడు. లాస్ట్ యశు బర్త్డే టైంలో కూడా సేమ్ అలానే చేశాడు. ఇప్పుడు మా బర్త్డేస్ కూడా సేమ్ అంతేనండి. ఇంతకు ముందు అయితే మాకు ఆ ఛాన్స్ కూడా ఇచ్చేవాడు కాదు, మమ్మల్ని కట్ చేయని ఇచ్చేవాడు కాదు. శ్రేయుకి కేక్స్ కట్ చేయడం అంటే అంత ఇష్టం. కాబట్టి మేము ఎవరి బర్త్డే అయినా శ్రేయి చేతే కట్ చేయించేసేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ కూడా మా హస్బెండ్ నా బర్త్డేకి ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తూనే ఉంటారు. ఈ ఇయర్ నా బర్త్డే గిఫ్ట్గా ఇయర్ రింగ్స్ తీసుకొచ్చారు. నేను చూపిస్తాను మీకు. చాలా సింపుల్గా ఉన్నాయండి. వెస్ట్రన్ వేర్కి అయితే చాలా బాగుంటాయి. మెయిన్గా నా ఫేస్ చిన్నగా ఉంటుంది కదా, నాకు కొంచెం చిన్న సైజే నా ఫేస్కి సూట్ అవుతాయి. నా దగ్గర ఉన్నవి అన్నీ కూడా జ్యువెల్స్ అన్నీ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి. అంటే మరి పెద్ద పెద్ద సైజ్ అంతా నేను ఎప్పుడూ పెట్టను. నన్ను నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను అన్నీ కూడా చాలా చిన్న సైజులోనే పెట్టుకుంటాను. నా ఫేస్కి అవే సూట్ అవుతాయి. నా టేస్ట్ మా హస్బెండ్కి తెలుసు కాబట్టి మా హస్బెండ్ సేమ్ నాకు నచ్చే రకంగానే తీసుకొచ్చారు. అలాగే పిల్లలు కూడా నేను పడుకున్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ చేశారండి. అవి కూడా ఇప్పుడు కేక్ కట్ చేసిన తర్వాత ఇచ్చారు. మా హస్బెండ్ నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన ఇయర్ రింగ్స్ అండి ఇవి. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఇది మెయిన్గా జీన్ మీదకైతే చాలా బాగుంటుంది. నేను వీటిని జీన్ మీదకే యూజ్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఇది పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. అలాగే ఇది పిల్లలు నా కోసం చేసిన గ్రీటింగ్ కార్డ్ అండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు ఇలా చేసి ఇచ్చినప్పుడు. నాకు ఎవ్రీ ఇయర్ కూడా చేసిస్తారు. మదర్స్ డేకి, అలాగే బర్త్డేస్ చేసిస్తారు, అలాగే వాళ్ళ డాడీ బర్త్డేకి, అలాగే ఫాదర్స్ డేకి, వీటి అన్నిటి కూడా పిల్లలే చేసిస్తారు గ్రీటింగ్ కార్డ్. ఈరోజు ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రిత్వికాకి మన తెలుగు మా ఫ్యామిలీ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రిత్వికా. గాడ్ బ్లెస్ యూ.
హాయ్ సిరి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, స్టే బ్లెస్డ్. హాయ్ గౌసియా గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, స్టే బ్లెస్డ్. హాయ్ సరస్వతి గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, స్టే బ్లెస్డ్. హాయ్ రిషిత, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు మీ పేరెంట్స్ తరపు నుంచి అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ డియర్. ఇది 27th ఈవినింగ్ అండి. మార్నింగ్ నుంచి అయితే నేను ఏమీ షూట్ చేయలేదు, మొత్తం హ్యాపీగా పిల్లలతోనే స్పెండ్ చేసేసాను. ఇప్పుడే నా వ్లాగ్ని అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి నేను ఇప్పుడు పూజ చేసేసుకొని ఇంటి బయట దీపాలు పెట్టాలి. అలాగే ఇప్పుడు ఇంకా టీ ప్రిపేర్ చేయాలి. అలాగే పిల్లల కోసం ఏదైనా స్నాక్ కూడా రెడీ చేస్తాను. నేను ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది మొత్తం కూడా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను టీ ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడు నేను అల్లం టీ చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ నేను అల్లాన్ని నీట్గా వాష్ చేసేసాను. నేను పైన స్కిన్ అయితే పీల్ చేయట్లేదండి. స్కిన్ పీల్ చేయకుండా మనం అల్లాన్ని క్రష్ చేసేసుకొని టీ చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే పీల్ చేసి చేసే టీ కంటే దానిపైన స్కిన్ పీల్ చేయకుండా చేసే టీ ఇంకా మంచి స్మెల్తో ఉంటుంది. కాబట్టి నేనైతే అల్లం పైన ఉండే ఆ స్కిన్ అనేది పీల్ చేయలేదండి. నేను మొత్తం కూడా బాగా క్రష్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టేసేసాను. అంటే ఇప్పుడు వాటర్ కూడా ఏది వేయటం లేదండి, జస్ట్ పాలు వేసేసుకొని దాంట్లో ఇంకా టీ పొడి వేసేసుకొని మరగనిచ్చేస్తాను. నా టీ అంటే ఇంకా 15 minutes అనుకోండి. అంత తొందరగా నా టీ అనేది రెడీ అవ్వదు. అంటే సిమ్లో పెట్టేసి బాగా మరగనిచ్చేసి చేసుకుంటాను. అలా అయితేనే నాకు టీ అనేది తాగినట్లుగా ఫీల్ అయితే వస్తుంది. అప్పుడే స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అంటే ఫాస్ట్గా 5 minutesలో టీ చేసేసుకొని తాగితే అసలు నాకు అట్లా నచ్చదు ఎందుకో. కాబట్టి నా టీ మొత్తం రెడీ అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 15 minutes అయినా పడుతుందండి. అప్పుడే టీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం పాలు ఇదంతా కూడా బాగా మరిగిపోయింది. అల్లం వచ్చి నేను ముందే క్రష్ చేసేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను అల్లాన్ని కూడా వేసుకుంటాను. పాలు వచ్చి బాగా మరగాలండి. టీ పొడి అంతా బాగా మరిగిన తర్వాతనే మనం అల్లం వేసేసుకున్నాము అనుకోండి, మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అది చాలా టేస్టీగా ఉంటుంది. కుకింగ్ అనేది కానీ ఏదైనా సరే అంతే కదా, మనం ఏదో హడావిడిగా చేసేసుకున్నామంటే టేస్ట్ కూడా ఉండదండి. కాబట్టి మనం ఏది చేసినా కూడా ఇష్టంతో చేయాలి. నేను ఏం చేసినా కూడా అలానే చేస్తాను. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు నేను షుగర్ వేసేసుకున్నాను. అంటే ఇంకా టీ అయిపోతుంది అనగా అప్పుడు షుగర్ వేస్తేనే బాగుంటుంది. ఇట్లా షుగర్ వేసిన తర్వాత ఒక 2 times ఇలా పొంగు వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. టీ అయితే నేను ఇలా క్లే కప్స్ వాటిలోనే తీసుకుంటాను అండి. ఇదైతే బాగుంటుంది. అదే కాఫీ అయితే నార్మల్ పింగాణి కప్స్ వీటిల్లో అయితే బాగుంటుంది. టీ అయితే నేను సర్వ్ చేసేసాను. ఇంకా టీ ముందు మా హస్బెండ్కి ఇచ్చేసేసి ఇంకా స్నాక్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఆ స్మెల్లే ఎంత బాగుంటుందో అసలు. జింజర్ వేసాం కదా కాబట్టి, పైన స్కిన్తో వేసాం కాబట్టి ఇంకా బాగా తెలుస్తుంది మనకు ఆ ఫ్లేవర్ అనేది. ఈరోజు ఈవినింగ్ స్నాక్లో నేను వెజ్ స్టిక్స్తో చాట్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఒక 10 minutesలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి నేను మల్టీప్లెక్స్లో ఏదో ఒక మూవీకి వెళ్ళానండి, అప్పుడు తిన్నాను. లాక్డౌన్కి ముందు తిన్నాను. నేను అప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు చూశాను ఎలా చేస్తారు అనేది. సేమ్ నేను అలానే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. అంటే ఈ మధ్య అయితే చేయలేదండి, నేను ఆ మూవీ చూసి వచ్చి అది తిన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ నేను ఆ వెజ్ స్టిక్స్ని బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను. అలాగే సన్నగా చాప్ చేసిన టొమాటో వేసుకున్నాను.
ఇప్పుడు ఇందులో నేను కొంచెం టొమాటో హాట్ అండ్ స్వీట్ సాస్ వేస్తున్నానండి. దీనివల్ల మనకు ఈ చాట్ వచ్చి కొంచెం స్వీట్గా ఉంటుంది, అలాగే కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం మయోనైజ్ వేస్తున్నాను. మనం మయోనైజ్ వేయటం వల్ల మనకు మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇందులో స్పైసీనెస్ అనేది మొత్తం కూడా ఆ టొమాటో హాట్ అండ్ స్వీట్ సాస్ వల్లే వస్తుందండి. అలాగే మనకు ఈ వెజ్ స్టిక్స్ కూడా కొంచెం మసాలాతో ఉంటుంది, అంటే కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇంకా ఏమి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో మనము ఆనియన్ వేసుకున్నాము, టొమాటో వేసుకున్నాము, ఇంకా హాట్ అండ్ స్వీట్ సాస్ వేసుకున్నాము, మయోనైజ్ వేసుకున్నాము, అలాగే ఈ వెజ్ స్టిక్స్ వేసుకున్నాము. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలైతే చాలా లైక్ చేస్తారు. మీరు ఇంకా హెల్తీగా చేసి ఇవ్వాలి అనుకుంటే మీరు ఇందులో కొంచెం క్యారెట్ తురుము వేసుకోవచ్చు, అలాగే పొమోగ్రానైట్ సీడ్స్ కూడా మనం వేసుకోవచ్చు. నేను దీనిపైన కొంచెం సేవ్ని పైన కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఉంటుంది. చూసారు కదా, 10 మినిట్స్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ స్టిక్స్ చాట్ అయితే రెడీ అయిపోయిందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. చూసారా శ్రేయు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. మనం దీన్ని పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చండి. పిల్లలు చాలా లైక్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. టీతో పాటు ఈ వెజ్ స్టిక్స్ చాట్ చాలా బాగుందండి. రెండింటికి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. దీన్ని మనం లేస్తో కూడా చేసుకోవచ్చు, చిప్స్తో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, కాబట్టి తొందరగా మబ్బు అనేది ఇది అయిపోతుంది. అంటే ఇప్పుడు టైం వచ్చి 6:15 అయింది. చూడండి, బయట అయితే మొత్తం కూడా చీకటి అయిపోయింది. చాలా మబ్బు పట్టేసేసింది. ఆంధ్ర సైడు అలాగే తెలంగాణ ఇటు సైడ్ మొత్తం కూడా వర్షాలు పడుతున్నాయి కదా. బెంగళూరులో అయితే కొన్ని ప్లేసెస్లో అయితే వర్షాలు ఉన్నాయండి. మాకైతే ఇప్పుడు అంతగా వర్షం అయితే లేదు, జస్ట్ చినుకులు పడి ఆగిపోతుంది, కానీ అంత వర్షం అయితే లేదు. నేను పూజ చేసేసుకున్నాను, అలాగే బయట దీపాలు కూడా పెట్టేసేసాను. బయట అయితే ఎంత చల్లగా ఉందోనండి. మొత్తం మార్నింగ్ నుంచి మబ్బుగానే ఉంది. అసలు ఇలా ఉండేసరికి నాకు అసలు చాలా లేజీగా అనిపించేసి అసలు నేను మార్నింగ్ నుంచి ఏది కూడా షూట్ చేయలేకపోయాను. అసలు నాకు అట్లనే కూర్చొని టీవీ చూస్తూ కూర్చున్నాను కొంతసేపు. మార్నింగ్ అయితే అంత స్పెషల్ అయితే ఏం చేయలేదండి ఈరోజు. నార్మల్గానే రెగ్యులర్గా చేసేవి చేశాను. ఇంకా లంచ్ చేసేసి కాసేపు పాడుకొని లెగిచి స్నానం చేసి పూజ చేసుకొని ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోతున్నాను. మళ్ళీ ఇప్పుడు రెడీ అవ్వాలండి. రెడీ అయ్యి డిన్నర్కి వెళ్ళాలి. డిన్నర్కి ఎక్కడికి వెళ్ళాలి అనేది అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. అంటే మాల్కి వెళ్దాం అనుకుంటున్నాము. లాక్డౌన్ తర్వాత మేము ఫస్ట్ టైం డిన్నర్కి ఇట్లా బయటికి వెళ్తున్నామండి. అంటే ఒక 8 months అయి ఉంటుందేమో. ఇప్పటి వరకు అయితే మేము బయటికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, డిన్నర్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాము. మేము బయలుదేరేసరికి 7:45 దాకా అయిందండి. ఇప్పుడు కార్లో నా వీడియోని ఆన్ చేశారు. నార్మల్గా అయితే నా వీడియోని అయితే నేను ఎప్పుడు చూడండి, అప్లోడ్ చేసేటప్పుడు ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటాను వీడియోని. అంటే మ్యూజిక్ కానీ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది మొత్తం చెక్ చేసుకొని అప్లోడ్ చేసేస్తాను. ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ నా ఓల్డ్ వీడియోస్ కూడా నేను ఎప్పుడు కూడా చూసుకోనండి. వీకెండ్ కదా, కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందండి.
ఇప్పుడు మేము ఓరియన్ మాల్కి వచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి మాకు 8:30 అయింది. అంటే ఒక 30 మినిట్స్ పట్టింది మాకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి. ఫుల్ ట్రాఫిక్ అండి, వీకెండ్ కదా కాబట్టి ట్రాఫిక్ అయితే ఎక్కువే ఉంది. అలాగే ఇక్కడ పార్కింగ్ కూడా కొంచెం ఫుల్గానే ఉంది కాబట్టి పార్కింగ్ కొంచెం వెతికి ఇంకా వెహికల్ అయితే పార్క్ చేసాము. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా టెంపరేచర్ అది మొత్తం చెక్ చేస్తున్నారండి. టెంపరేచర్ అంతా చెక్ చేసిన తర్వాత ఇంకా లోపలికి పంపిస్తున్నారు. 8 మంత్స్ తర్వాత ఇప్పుడు మేము బయట రెస్టారెంట్కి అయితే వచ్చాము. అంటే ఈ మామూలు రెస్టారెంట్లు అయితే కొంచెం రష్గా ఉంటాయండి. మాల్లో అంటే కొంచెం ఖాళీగా ఉండొచ్చు కదా, అంటే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా, కాబట్టి మనకి ఇష్టమైన ప్లేస్లో మనం కూర్చొని మనం డిన్నర్ అయితే చేయొచ్చు కదా. కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి కొంచెం సోషల్ డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి మేము అలా అనుకొని ఇక్కడికి వచ్చాము. నార్మల్‌గా నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టమండి. అది విండో షాపింగ్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. కొన్నా కొనకపోయినా కూడా నేను అన్నీ చూడాలనుకుంటాను. అప్పుడే మనకి మోడల్స్ తెలుస్తాయి. వాటి ప్రైస్ అనేది తెలుస్తుంది కదా! నేను అలా అనుకుంటాను. కానీ మా హస్బెండ్‌కి అయితే అస్సలకి ఇష్టం ఉండదు. విండో షాపింగ్ ఇట్లా అంతా వద్దు, నీకు కావాలంటే నచ్చితే తీసుకో అంటారు గానీ, విండో షాపింగ్ అయితే తనకి అస్సలకి ఇష్టం ఉండదు. కానీ నాకు విండో షాపింగ్ అంటేనే ఇష్టం. ఈరోజైతే ఏం చేయలేదండి. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చే లోపలికి 8:30 అయిపోయింది. ఇంకా మేము ఫస్ట్ డిన్నర్ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడ పైన రెస్టారెంట్స్ అవి క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ కొన్ని స్నాప్స్ అయితే దిగామండి. అవి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఓరియెంట్ మాల్‌లో బ్యాక్ సైడ్‌న ఒక లేక్ ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇప్పుడు దీవాళికి డెకరేషన్ చేశారు గదా! అవన్నీ లైట్స్ అంతా గూడా అలానే ఉంచారు. చాలా బావుంది. కాబట్టి ఒక 10-15 మినిట్స్ మేము అక్కడ ఉంటాము. అలాగే అక్కడ ఏదన్నా ఐస్ క్రీమ్ గానీ, లేకపోతే ఏదన్నా జ్యూస్ గానీ తాగేసి కొంసేపు అక్కడ ఉండి, ఆ తర్వాత మేము డిన్నర్‌కి వెళ్తాము. ఎవ్రీ ఇయర్ కూడా మా బర్త్‌డేస్‌కి అయితే ఇక్కడికొస్తామండి. ఇప్పుడు లాక్‌డౌన్ వల్ల యషు బర్త్‌డేకని, శ్రేయ బర్త్‌డేకి, అలాగే మా హస్బెండ్ బర్త్‌డేకి రాలేదు. ఇప్పుడు నా బర్త్‌డేకైతే వచ్చాము. చాలా మంత్స్ అయింది గదా! కాబట్టి కొంతసేపు హ్యాపీగా ఇలా స్పెండ్ చేస్తున్నాము. ఈ ప్లేస్‌లో అయితే చాలా నెలలైంది గదా! ఇలా వచ్చి. కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా. ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్లేస్‌లో అయితే ఫోటోస్ అయితే దిగుతాము. లాస్ట్ ఇయర్ నా బర్త్‌డే బ్లాగ్ కూడా ఉంటుంది. మన వీడియోస్‌లో ఉంటుంది. సేమ్ ఇదే ప్లేస్‌లో స్నాప్స్ అవి అంటే ఫోటోస్ అవి దిగాము. అవన్నీ గూడా నేను మీతో షేర్ చేశాను. ఇప్పుడు మేము పైన ఫుడ్ కోర్ట్‌కైతే వచ్చామండి. టైం అయితే 8:45 అయింది. రష్ అయితే ఏమీ లేదండి. మేము మెయిన్‌గా వచ్చింది కూడా ఇక్కడికి అందుకే. ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంటుంది. అంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది గదా! మన ఇష్టం వచ్చిన ప్లేస్‌లో మనం కూర్చోవచ్చు. అదే నార్మల్‌గా రెస్టారెంట్‌కి ఎక్కడికైనా వెళ్ళాము అంటే అక్కడ అంత ప్లేస్ ఉండదు గదా! అంటే మొత్తం అంతా కూడా దగ్గర దగ్గరగా ఉంటారు కదా! కాబట్టి ఇదైతే కొంచెం సోషల్ డిస్టెన్స్ ఉంటుంది గదా! అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ అయితే చాట్ ఆర్డర్ చేస్తామండి. ఇక్కడ చాట్ ప్లాటర్ ఉంటుంది. అందులో మనకి అన్ని వెరైటీస్ చాట్స్ అయితే ఒకే దాంట్లో పెట్టిచ్చేస్తారు. కాబట్టి మనకి అన్ని టేస్ట్ చేసినట్లయితే ఉంటుంది. అదైతే ఆర్డర్ చేసాము. కొంచెం టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది మేము ఆర్డర్ చేసింది రావడానికి. నాకైతే దహి పూరి అంటే నాకు చాలా ఇష్టం. మీకు చాట్‌లో ఏమంటే బాగా ఇష్టం అనేది నాతో షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా చాట్ అంటే. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం.
మేము ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ చాట్ తినేసి ఆ తర్వాత మెయిన్ కోర్స్ ఇంక ఏదైనా ఫుడ్ తీసుకుంటాము. ఇక్కడ ఇండియన్ మన ఆంధ్ర రెస్టారెంట్స్ అంటే ఆంధ్ర స్టాల్స్ కూడా ఉంటాయండి. ఫస్ట్ అయితే మేము ఆర్డర్ చేసిన ఈ చాట్ అయితే వచ్చేసింది. ఇందులో వచ్చి దహీ పూరి ఉంది, ఇంకా మసాలా పూరి, ఇంకా బేల్ పూరి, ఇంకా చాలా ఉందండి. చూర్మురి అంటాం కదా, అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అంటే అన్నీ కొంచెం కొంచెంగా ఇచ్చారు. మొత్తం అన్నీ టేస్ట్ చేయొచ్చు మనం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలకైతే బాగా నచ్చింది. పిల్లలకి చాట్ అంటే ఇష్టపడతారు కదా. ఆల్రెడీ ఈవినింగ్ కూడా నేను చేశాను, మీకు చూపించాను కదా వెజ్ స్టిక్స్. అది కూడా సేమ్ ఇలానే చాటే, కాకపోతే ఇక్కడది ఇంకా అన్ని వెరైటీస్ ఉంటాయి కదా, ఒకే ప్లాటర్లో మనకి దొరుకుతుంది కదా. కాబట్టి మేము ఒకటైతే ఆర్డర్ చేసాము, అందులో టేస్ట్ చేస్తున్నాం దీన్ని. శ్రేయుకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. అంటే వాడు కొంచెం స్పైసీగా ఉండేవి ఎక్కువ లైక్ చేస్తాడు. యశు అలా కదండి, యశు అంత స్పైసీగా ఉండే ఫుడ్ అయితే ఇష్టపడ్డాడు. ఈ రకంగా ప్లేట్ అయితే అటు ఇటు ప్లేస్ అయితే మారుతూ ఉందండి. మారుతూ ఇద్దరు కొంచెం కొంచెంగా తినేశారు, అలాగే నేను కూడా కొంచెం తినేసాను. ఈ రకంగా మేము ఈ చాట్ ప్లాటర్ అయితే ఫినిష్ చేసేసాము. మా హస్బెండ్ వచ్చి మీల్స్ ఆర్డర్ చేసుకున్నారండి. ఇంకా నేను, యశు, శ్రేయు అయితే పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. మా ముగ్గురికి అయితే పిజ్జా చాలా ఇష్టం. మా హస్బెండ్కి అయితే అంత ఇష్టం ఉండదు, తను అంత ఇష్టపడరు. కాబట్టి తను మీల్స్ ఆర్డర్ చేసుకున్నారు, మేము పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. మా పిజ్జా కూడా వచ్చేసింది. ఇక మేము పిజ్జా తినేసి కొంచెం జ్యూస్ తాగేసేస్తాము. ఇక్కడ టేస్ట్ అయితే అన్నీ బాగుంటాయండి, అన్ని స్టాల్స్ కూడా బాగుంటాయి. మెయిన్గా మన ఆంధ్ర స్టాల్ కూడా ఉందండి, అక్కడైతే ఇంకా బాగుంటుంది. నాన్ వెజ్ అయితే ఇంకా బాగుంటుంది అక్కడ. కాకపోతే ఇప్పుడు తినం కదా, కాబట్టి మేము ఆ సైడ్ అయితే వెళ్ళలేదు. మేము ఇంకా పిజ్జా డోమినోస్ దగ్గర ఉంటే డోమినోస్ది పిజ్జా ఆర్డర్ చేసేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇక్కడ ఎంపైర్ రెస్టారెంట్ ఉంటుంది, అందులో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా ఫుడ్ తినేసేస్తాము. ఫుడ్ తినేసి ఇంకా చూస్తాము, ఏమైనా స్టాల్స్ ఏదైనా ఓపెన్ ఉంటే కొంచెం ఏదైనా చూస్తాము, నచ్చితే తీసుకుంటాను, లేకపోతే ఇంకా డైరెక్ట్ ఇంకా ఇంటికి బయలుదేరుతాము. డిన్నర్ ఫినిష్ చేసేసామండి. ఇప్పుడు టైం వచ్చి 9:45 అయింది. మేము ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంకెక్కడ షాపింగ్ ఏం చేయలేదండి, ఇంకా డైరెక్ట్ ఇప్పుడు ఇంటికి బయలుదేరేస్తున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మాకు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి. చూసారు కదా, ట్రాఫిక్ అయితే ఏమీ లేదండి, రోడ్లు అయితే ఖాళీగా ఉంది. కాబట్టి ఇంకొంచెం తొందరగా మేము ఇంటికైతే రీచ్ అవుతాము. ఈ ఇయర్ నా బర్త్డేని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీ అందరి విషెస్తో ఇంకా స్పెషల్ అయిందండి ఈ ఇయర్ నా బర్త్డే. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నా సింపుల్ బర్త్డే వ్లాగ్ ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్, సరేనా? తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.